నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కోర్టు ప్రాంగణంలో చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం కనపడింది. ఏంటంటే ఎప్పుడూ కూడా ఏడుపులు పెడబొబ్బులతో, అరుపులు కేకలతో, వార్నింగులతో విరుచుకుపడేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మొత్తం శాంతం బోధపడినట్లుంది. ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని వచ్చి కలవడు, మనం అడ్డంగా దొరికిపోయాము, 60 కోట్ల రూపాయల ఆస్తులు కూడా జప్తు చేసేశారు, పక్కా ఆధారాలతో దొరికిపోయాము, కాబట్టి ఇంకా దేవుడే కాపాడాలని చెప్పి నమస్కారం పెట్టి అంతా అయిపోయింది, నా పని అయిపోయింది, సో ఇంకా దేవుడే కాపాడాలని చెప్పి చిరునవ్వుతో ఈ విధంగా దర్శనమిచ్చాడు. మామూలుగా ఈ కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమనేవాడు, మా నాన్న మద్యం వ్యసనంతో చనిపోయాడు, నేను సోదరుణ్ణి కోల్పోయాను, నేను వేద పాఠశాలను నడుపుతున్నటువంటి నేను మద్యం కుంభకోణానికి పాల్పడతానా, చంద్రగిరిలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్షలో భాగంగా నన్ను అరెస్టు చేపించాడని చెప్పి మన చిలక పలుకులు పలికేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తత్వం బోధపడింది. తత్వం బోధపడి ఇప్పుడు ఏం తెలిసిందంటే ఇప్పట్లో మనం బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే అడ్డంగా దొరికిపోయాము, ఆధారాలతో దొరికిపోయాము. ఆ బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటువంటి ప్రాసెస్లో మొత్తం అంతిమ లబ్ధిదారుడికే ఇవ్వకుండా కొంచెం సైడ్ ట్రాక్ చేసి అందులో కొంచెం ఆస్తులు కూడా కట్టుకొని ఈయన కొడుకేమో చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎంత సంపాదించింటే ఈయన కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, ఈయన ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తాడు. ఈ కాలంలో ఒక ఎంపీగా పోటీ చేయాలంటే మినిమం 150 కోట్ల రూపాయలు నుంచి 200 కోట్ల రూపాయల వరకు కావాలా. ఒంగోలు లాంటి ప్రదేశాల్లో 250 కోట్ల రూపాయలు కావాలా. అదేవిధంగా చంద్రగిరి లాంటి ప్రదేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మినిమం 100 కోట్ల రూపాయలు కావాలా. అంటే ఈ రెండింటికి కలిపి దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చున్నటువంటి ఎన్నికలకు వాళ్ళ కొడుకు ఆయన పోటీ చేశాడంటే ఎంత సంపాదించి ఉంటాడు? అది చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. సో సంపాదించాడు కాబట్టే ఎంపీ అయిపోయి మనం కేంద్రంలోకి వెళ్ళి చక్రం తిప్పుదాము, సో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా మొత్తం మనము ఇంకా మాఫీ చేయించేద్దామని చెప్పి దురాశతో ఎంపీగా పోటీ చేసి కొడుకుని ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, సో కొడుకు ఎమ్మెల్యేగా ఓడిపోయా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోయా, ఈయన ఎంపీగా కూడా ఓడిపోవడంతో సో బొమ్మ బొరుసయ్యింది, కేసుల్లో ఇరుక్కున్నారు. సో మొత్తం 60 కోట్ల రూపాయల ఆస్తులు కూడా జప్తు అయితే అవ్వడం జరిగింది. సో ఏసీబీ ఇప్పట్లో ఈయనైతే బయటకు వచ్చేటట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని పరామర్శించడానికి జైలుకు వెళ్ళేటట్లేరు. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ బ్యాచ్ మొత్తం మీద డౌట్ వచ్చేసింది. మనకు తెలియకుండా ఎన్ని డబ్బులు కొట్టేసినారు వీళ్ళు. సో ఈనాడు పేపర్లో చూస్తే కానీ తెలియడం లేదు, ఆంధ్రజ్యోతిలో చదివితే కానీ తెలియడం లేదు, కానీ వీళ్ళు బాగానే వెనకేసుకుని ఉన్నట్టున్నారు. సో A1 నుంచి A15 A51 ఏదో పోతుంది. ఇప్పుడు ఈ 50 మంది ఎవరికి తోచినట్లు వాళ్ళు చేతికి అందినట్ల కొట్టేసి పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం. ఒకడేమో సినిమాలు తీస్తాడు, ఈయన రియల్ ఎస్టేట్లో పెడతాడు, ఇంకొక ఆయన బయట దేశంలో పెట్టుబడి పెడతాడు, ఇంకొక ఆయన హవాలా చేస్తాడు. బంగారు బిస్కెట్లని విన్నాము, గోల్డ్ బ్రిక్స్ అంటే ఇటుకురాళ్ళు, బంగారంతో ఇటుకురాళ్ళు అనేటువంటి కాన్సెప్టే కనిపెట్టిందే వీళ్ళు. సో మద్యపాన నిషేధం అని చెప్పి ఆడవాళ్లను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారి అవతారం ఎత్తి పేదవాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి పాపం పండింది. మళ్ళా రిమాండ్ విధించారు 19వ తారీఖు వరకు. అంటే ఇప్పట్లో వచ్చేటట్లు లేరు. సో అందుకనే తత్వం బోధపడింది కాబట్టి నమస్కారం పెడుతూ ఎప్పుడు అగ్రెసివ్గా కనపడేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొన్న నాకు ఏదో హెల్త్ బాగాలేదు, కాలు నిలబడుకొని లేకుండా ఉన్నానని చెప్పి హాస్పిటల్కి కూడా వెళ్ళి వచ్చారు, అంతా బాగుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు, ప్రాణానికి వచ్చినటువంటి నష్టం ఏం లేదని చెప్పడంతో మళ్ళీ వెళ్ళిపోయాడు. సో మొత్తానికి ఈ బ్యాచ్ మొత్తానికి 19వ తారీఖు వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సో ఆల్రెడీ కేసు మీద బెయిల్ మీద ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళ బెయిల్ కూడా క్యాన్సిల్ అవబోతుంది అనేటువంటి వార్తలు వస్తుంది, వాళ్ళు కూడా లొంగిపోవాల్సి ఉంది. అదేవిధంగా మన మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, నేను శీతాకాల సమావేశాల్లో నేను అటెండ్ అవ్వాలి, రాజంపేట ఎంపీగా నేను చిత్తూరు సమస్యలు కావచ్చు, కడప సమస్యలు కావచ్చు నేను ప్రస్తావించాలని చెప్పి అదేదో కోటాలో బెయిల్ ఎక్స్టెండ్ చేసుకొని ఆయన శీతాకాల సమావేశాలకు పోయారు. సో మొత్తం అందరికీ బెయిల్ క్యాన్సిల్ కాబోతుంది, అందరూ బుక్ కాబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణం ఒక కొలిక్కి రాబోతుంది. అంతిమ లబ్ధిదారుడు కూడా ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి అనేటువంటి వార్తలు వస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.